సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వెళ్ళినటువంటి గోల్కొండ కోటలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి 10వ కల్లుఘట్టం శాఖా బోనానికి మరి ఈరోజు గౌడ సాధన సమితి అధ్యక్షులు వ్యవస్థాపక బొమ్మల నారాయణ గౌడ మరి అలాగే బబ్బూరి భిక్షపతి గౌడ ఆధ్వర్యంలో ఈరోజు మరి శాఖ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి చైర్మన్ వచ్చినటువంటి పల్లి రవి గారు కూడా ప్రస్తుతం వచ్చారు. మరి వివిధ సంఘాల నాయకులు కూడా గౌడ సంఘం అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారిని అడిగి మాట్లాడదాం. చెప్పండి సార్. తెలంగాణ గౌడ ఐక్య సాధన సమితి అధ్యక్షుడు సోదరులు అంబాల నారాయణ గౌడు, ఉపాధ్యక్షుడు బబ్బూరి భిక్షపతి గౌడ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ఇవాళటి వరకు నిరంతరంగా ఒక పుష్కర కాలంగా 12 ఏళ్లుగా ఈ కల్లు శాఖ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కల్లు శాఖ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే ఆ రోజు గోల్కొండ కోట ఈ తెలంగాణని ఇవాల్టి ఈ తెలుగు ప్రాంతాన్ని గోల్కొండ కేంద్రంగా సాగించినటువంటి పరిపాలన రోజుల్లో ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి గోల్కొండ కోటలో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయాన్ని ఒక బహుజన సంస్కృతి, శ్రామిక వర్గాల సంస్కృతిని ఒక గొప్పగా గౌరవించే పద్ధతుల్లో ఉండేది. ఆ రోజు ఎందుకు అంటే ఈ గోల్కొండ కోటని ఎవరైతే ఈ గౌడ జాతి ముద్దుబిడ్డ తెలంగాణ గడ్డ మీద ఆత్మగౌరవ పతాకాన్ని ఎగిరేసినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గౌడు 300 సంవత్సరాల క్రితం ఈ గోల్కొండని కొంతకాలం ఏలినటువంటి చరిత్ర ఉన్నది. ఆ ఏలిన ఈ కాలంలో ఒక ప్రజల సంస్కృతిలో భాగంగా ఈ గోల్కొండ కోటలో అమ్మవారి దేవాలయాన్ని ప్రతిష్ఠించి ఆ అమ్మవారి దేవాలయాన్ని ప్రతి ఏటా ఇక్కడ హైదరాబాద్లోని ఒక హైదరాబాదే కాదు ఈ తెలంగాణలోని ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, పంటలు పండాలని, వాళ్ళ జీవితం అన్ని విధాలుగా ఆరోగ్యాలతో సుభిక్షంగా సుసంపన్నంగా నా రాజ్యం వేలాలి, నా రాజ్యం ఉండాలి, నా రాజ్యంలోని ప్రజలు అన్ని విధాలుగా మంచి ఉండాలన్న ఉద్దేశంతో ఇక్కడ మొట్టమొదటగా తొలి వర్షం పడిన సందర్భంలోనే కల్లు శాఖ కార్యక్రమంతో వాళ్ళ బోనాల కార్యక్రమం ప్రారంభించి అప్పటి నుంచి ఉన్నటువంటి తెలంగాణ ప్రజల శ్రామిక వర్గాల సంస్కృతి అయినటువంటి వాళ్ళ సంస్కృతికి ప్రతీక అయినటువంటి బోనాల పండుగకు పునాదిగా మొట్టమొదటిగా కల్లు శాఖ పోసే కార్యక్రమంతో వాళ్ళ కల్లు శాఖ కార్యక్రమంతో తెలంగాణ అంతటా బోనాల కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ రోజు మొదలుపెట్టినటువంటి వాడ ఆ సంస్కృతిని సర్వాయి పాపన్న గౌడ్ గారు ఇవాళ ఆ సంస్కృతిని కొంతకాలం పాటు మరుగున పడినటువంటి ఆ సంస్కృతిని మళ్ళీ తెలంగాణ గౌడ ఐక్య సాధన సమితి అధ్యక్షులు సోదరులు తెలంగాణ జాతి కోసం ఒక దశాబ్దాలుగా పనిచేస్తున్నటువంటి అంబాల నారాయణ గౌడ్ గారు, ఆయనకు చేదోడు వాదోడుగా ఉన్నటువంటి బబ్బూరి భిక్షపతి గౌడ్ గారు ఒక 12 ఏళ్లుగా దీన్ని ఒక వైభవపేతంగా సబ్బన్న వర్గంగా గౌడ్ల ఐక్యత కోసం పనిచేసేటటువంటి ఈ తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే విధంగా దీన్ని వాళ్ళ నిర్వహించడం జరుగుతున్నది. అందుకే తెలంగాణ కల్లుగీత కార్పొరేషన్ తొలి చైర్మన్గా ఇవాళ నన్ను కూడా ఆహ్వానించి ఆ కార్యక్రమం పాల్గొన్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉన్నది. దీన్ని వచ్చే సంవత్సరం మరింత ఇంకా మంచి రెట్టింపు ఉత్సాహంతో ఇంకా పెద్ద ఎత్తున వేడుకగా నిర్వహించేందుకు మేము కూడా అందరం కూడా ముందస్తు కార్యాచరణతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. వాళ్ళు వచ్చినటువంటి అందరికీ కూడా మరొకసారి తెలంగాణ ప్రజలకి బోనాల శుభాకాంక్షలు. అంబల నారాయణ గారు చెప్పండి. పిల్లరవి గారు రావటము చాలామంది కూడా మిత్రులు 10 సంవత్సరాల నుంచి కూడా కొనసాగిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? ఇది మొదటిసారి కూడా ఈ కార్యక్రమానికి మన పల్లె రవణ ప్రస్తుతం CMPRO ఉన్న రమేష్ ఆచార్య కూడా మొదటి సందర్భంలో కూడా వారు ఇక్కడికి ఇచ్చేశారు. ఆ తర్వాత నుండి కూడా ఈ కార్యక్రమానికి విధిగా పల్లె రవణ రావడం జరిగింది. మరి ఈరోజు 40 లక్షల మంది జనాభాకు పల్లె రవణ గీత కార్పొరేషన్ చైర్మన్గా మనకు అందరికీ ప్రతినిధి. మరి వారు ఈ కార్యక్రమానికి రావడం, వారితో పాటు BC కమిషన్ సభ్యులు మన కిషోర్ గౌడ్ గారు రావడం మాకెంతో ఈ గౌడ ఐక్య సాధన సమితి కుటుంబానికే కాకుండా యావత్ గౌడ సమాజానికి సర్దార్ సర్వాయి పాపన్న వారసులు అందరికీ కూడా గర్వకారణమని మేము భావిస్తున్నాము. వారిని ఆ విధంగా మేము ఇక ముందు కూడా ఇంకా ఉన్నత పదవులలో భవిష్యత్తులో చూడాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. మరి ఎట్లా ఈ శాఖను మరి ఊరూరు తీసుకెళ్తారా? తెలంగాణలో కల్లు శాఖ అనేది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నది.
ప్రతి ఊర్లో ఇప్పుడు ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణలో చూసుకుంటే కాటమేగుళ్ళు ఎల్లమ్మ గుళ్ళు ముఖ్యంగా తాడు దిగగానే కాటమేకు ఎల్లమ్మ కళ్ళు సాగబోసే సంస్కృతి తెలంగాణ గౌడ సమాజం. మరి ఆ సంస్కృతి ఇప్పటికీ కొనసాగుతుంది. మరి గోల్కొండలో కళ్ళు సాక అనే సంస్కృతిని 360 సంవత్సరాల క్రితం సర్దార్ సర్వాయి పాపన్న ఇక్కడ ఈ కోటను జయించిన తర్వాత ఆ గుట్టపైన అమ్మవారి ఎల్లమ్మ గుడి కట్టించారు. ఆ కట్టించిన గుళ్ళో ఆయనే ముస్తాదు కట్టుకొని ఇక్కడ వనాలు ఉండే తాటి వనాలు, ఆ తాటి వనాల నుండి తీసిన కళ్ళును అమ్మవారికి సాగబోసిన సందర్భం. దీంతో పాటు బహుజన కులాలను సబ్బండ వర్గాలను చేరదీసి వాళ్ళందరికీ కూడా ఇక్కడ సహపంతి భోజనాలు పెట్టిండు. అంటే కులాలు మతాలు లేవు, బహుజన కులాలు అందరూ కూడా అన్నదమ్ములు అక్కయ్యలని చెప్పి మరి ఆనాడే ఆయన బహుజన సంస్కృతిని పెంపొందించుడు కాబట్టి ఆయన యొక్క స్ఫూర్తిని ఈరోజు గౌడ ఐక్య సాధన సమితి తరపున మేము రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీలు మా నాయకులు పెద్దలు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. గతంలో ప్రతి టెంపుల్ ముందర కుమ్మరి వాళ్ళు అయితే బొట్టు పెట్టడం కానీ టెంపుల్ చూడటం గౌండ్ల వాళ్ళు కంపల్సరీ శాఖ వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ శాఖ వేయడం చాలా తగ్గిందని కూడా అంటారు. దీని ఎలా చూడాలి? అంటే తెలంగాణ ప్రాంతంలోనే కాకుండా ఈ మొత్తం మనకు దక్షిణ భారతదేశంలో అంతా కూడా ఈ ఎల్లమ్మ గుళ్ళు అంతటా ఉంటాయి. క్రమేణా ఏంటంటే ఈ కల్లుగీత వృత్తి అనేది అంతరించిపోతుంది. ఇక్కడ అంతరించిపోవడంతో తగ్గింది తప్పితే ఈ ప్రజలకు ఇప్పటికి కూడా ఆ శాఖ ఏ రూపకంగా ఉన్నా ఇప్పుడు విస్కీ పోసినా కూడా శాఖనే పోస్తారు, అది కళ్ళుగానే భావిస్తారు. అది అంటే ప్రజల సంస్కృతిలో మార్పు రాలేదు, కానీ ఆ జీవన విధానంలో ఈ వృత్తి కులాల్లో వచ్చిన మార్పుల వల్ల కుల వృత్తులు అంతరించడం వల్ల ఈ ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో కొంత ఇబ్బంది జరుగుతుంది. కాకపోతే ఈ సంస్కృతి ఎక్కడా కూడా నశించలేదు. ఇది భూమి అంతర్భాగంలో ఎట్లా బంగారంలాగా నిక్షిప్తమైందో మన బహుజన కల్చర్ కూడా నిక్షిప్తమై ఉంది. ఐక్యసాధన సమితి ద్వారా మన సదస్సులను ఏర్పాటు చేస్తారా ఈ శాఖ గురించి ఊళ్ళల్లో? ఇప్పటికీ మనకు కొంతకాలంగా మంత్రి గారు ఈ కార్యక్రమాన్ని కొంత విస్తృతంగా ప్రచారంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. ఆయన స్థానంలో ఈరోజు మన చైర్మన్ గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి దీన్ని తన కళ్ళుగట్టం ఎత్తుకొని ఆ స్థానాన్ని మన 40 లక్షల ప్రతినిధి పల్లె రవణ కూడా ఈరోజు దాన్ని ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తుండు. ఇంకా కూడా ఈ నల్లగొండ వరంగల్ కరీంనగర్ ఈ ఉమ్మడి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో బహుజన కల్చరు గౌడ కల్చరు ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. మనం మిగతా అన్ని కులాలను కలుపుకొని దీన్ని ఇంకా ముందుకు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడే మన చైర్మన్ గారు చెప్పారు, దీన్ని ఇంకా వచ్చే సంవత్సరం పెద్దగా చేస్తాం, మా సహకారం కూడా ఉంటుందని చెప్పారు. దాన్ని ఆ విధంగా ముందుకు తీసుకోవతాం.